తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందరివాడు. అందరం కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటిని గెలిపించుకుందామన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ కూటమి శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఎలాగైతే వైసీపీ అరాచక పాలనను కలిసికట్టుగా ఎదుర్కొన్నామో అదేవిధంగా నేడు ప్రజలంతా ఏకమై ఆలపాటిని గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండి ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పాటుపడ్డానని, ప్రజల అవసరాలను తెలుసుకొని వారికి మంచి చేయాలన్నదే లక్ష్యంగా ఎదిగానని, తనను గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆలపాటి గెలుపుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ రావు, జనసేన నాయకులు చందు సాంబశివరావు, పలువురు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు. చల్ సాగవు కథలు, ఇక తప్పవు వదలు. ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు. బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం తొక్కగా, భస్మాసురులందరూ ఇక భస్మమే రచిత్తుగా. ఈ 3 జెండలు నీతికి సంకేతం, న్యాయానికి సంకేతం, ధర్మానికి సంకేతం. ఆ 3 రంగులు ఓర్పుకి శ్రీకారం, ఆ మార్పుకి శ్రీకారం, అభివృద్ధికి శ్రీకారం. సిద్ధం కదులు, ఇక యుద్ధం బదులు. ఈ సైకో పాలనకు నేడు వంతలు మొదలు. సాగవు కథలు, ఇక తప్పవు వదలు. ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు. కోట్లు చేసావు అప్పులు, ఆ లెక్క పెడితే చాలవు నీ తప్పులు. చేత కాని మాటలే నీ గొప్పలు, ఆ ఇకపై నా ఉడకవు నీ పప్పులు. పెట్టిండు పావలా, కుంచిండు రూపాయి, పెంచిండు మందు రేటు, కొన్నోడికి గుండె పోటు. కనికట్టే చేసిండు, జనం కళ్ళు గప్పిండు, మంచోన్నని మాయ చేసి ముంచేసి పోయిండు. త్రిమూర్తులే కదిలరా, త్రివర్ణాలు కలిపెరా, ఒత్తు చేసి వైసీపీని చిత్తు చేయవచ్చరా. ఈ 3 జెండలు నీతికి సంకేతం, న్యాయానికి సంకేతం, ధర్మానికి సంకేతం. ఆ 3 రంగులు ఓర్పుకి శ్రీకారం, ఆ మార్పుకి శ్రీకారం, అభివృద్ధికి శ్రీకారం. సిద్ధం కదులు, ఇక యుద్ధం బదులు. ఈ సైకో పాలనకు నేడు వంతలు మొదలు. సాగవు కథలు, ఇక తప్పవు వదలు. ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు. వేషాలు వేస్తిరే రజినో రాజాలు, మోసాలు చేస్తిరే రజినో రాజాలు, హామీలు ఇస్తిరే రజినో రాజాలు, తీర్చకనే పోతిరే రజినో రాజాలు. బయటకేమో బుద్ధులంట అమ్మలారా, వీళ్ళ పులుగు బుద్ధి లోపలుంది అక్కలారా. వైసీపీని నమ్మకండి అన్నలారా, మీరు ఓటసలే వేయకండి తమ్ములా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా మన తెనాల్లో చూసాం. మనం గతంలో ఎప్పుడు లేని విధంగా ఐతానగర్లో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, ఇళ్లలోంచి మహిళలు బయటకు వచ్చి సంఘీభావం తెలిపి క్యాండిల్ మార్చెస్ చేసి దీక్షలు చేసి
అదొక పార్టీ కార్యక్రమంగా భావించలేదు. మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, మన నాయకత్వానికి మనం అండగా నిలబడదామని మీరందరూ నిలబడ్డారు. ఎన్నికలప్పుడు కూడా ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు స్వాగతించారు, ఒక అండగా నిలబడ్డారు. ఓట్ల సమయంలో మీరు చూశారు, అంటే ఊహించని విధంగా మీరు మెజారిటీస్ ఇచ్చారు. శాసనసభలో ఇచ్చిన మెజారిటీ పార్లమెంట్లో రావాల్సిన మెజారిటీలు అవన్నీ కూడా అంత భారీగా మీరందరూ కూడా అండగా నిలబడ్డారు. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కలిసికట్టుగా మనం పనిచేసుకున్నాం. ఆ రుణం తీసుకోవాల్సిన అవసరం, సందర్భం ఇప్పుడు వచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్థిరంగా, ఓపికగా, నిజాయితీగా నిలబడినప్పుడే నాయకత్వం కనపడుతుంది. సందర్భాన్ని బట్టి మనం మార్చిపోతూ ఉంటే అది నాయకత్వం కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను, ప్రత్యేకంగా మన జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం మనకి. ఏ విధంగా ఆలపాటి రాజా గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారో గత ఎన్నికల్లో, ఆయన గెలుపు కోసం ఈ ఎన్నికల్లో మనందరం కూడా అదే విధంగా కష్టపడాలి. జనరల్ ఎలక్షన్గా కాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం టెక్నికల్గా, లోతుగా ఆలోచించాల్సిన అంశాలు ఉంటాయి ఖచ్చితంగా. 23,000 ఓటర్లు ఉన్నారు మనకి తెనాలి నియోజకవర్గంలో. 27 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్కి మనం విభజించుకుని, నేను మాట ఇచ్చాను బీటీ నాయుడు గారికి, రేపు మధ్యాహ్నం లోపు 15 మంది అబ్జర్వర్స్ని, ఎవరైతే 15 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రోజున క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో రాజాగారి తరఫున, వాళ్ళకి తోడుగా, అండగా, బాధ్యతతోటి వ్యవహరించడానికి ఒక 15 మంది జనసేన పార్టీ నుంచి కూడా రేపు ఉదయం నుంచి కలిసి పనిచేసే విధంగా ముందుకెళ్దాం. ప్రతి బూత్లో కూడా లోతుగా అధ్యయనం చేసి అక్కడున్న ఓటర్స్ ఎవరున్నారు, ఎవరిని మనం కలిసి ప్రభావితం చేయగలుగుతాం, అభ్యర్థించగలుగుతాం అనే విషయం పైన ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ జరగాలి. ఇతర క్యాండిడేట్ల గురించి మనకు అనవసరం, వాళ్ళు ఉన్నారా లేరా అనే దాన్ని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్ ప్రాసెస్లో మాత్రం మనందరం కూడా చాలా జాగ్రత్తగా, ఓపికగా చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చింది. జనరల్ ఎలక్షన్ అప్పుడు మనం హడావిడి చాలా చేస్తాం, ఊరేగింపులు చేస్తాం, జెండాలు పట్టుకుని తిరుగుతాం. కానీ ఈ ఎలక్షన్లో మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్, ఒకే ఒక ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నంబర్లో వేయమని మనందరం కూడా కలిసికట్టుగా అభ్యర్థించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి మనం ఒక చక్కటి సంకేతం ఇస్తాం, ప్రజల్లో ఒక విశ్వాసం నింపగలుగుతాం. ఎందుకంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మీరందరూ చూశారు, చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాలు. భవిష్యత్తు కోసం, విద్యార్థుల కోసం, ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం పాపం ఎదురు చూసి ఇతర ప్రాంతాలకి వలసలకు వెళ్ళిపోయారో వాళ్ళని తిరిగి మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళని ఆహ్వానించి ఇక్కడ పని చేసుకుని వాళ్ళ కుటుంబాలతో పాటు ఉండే విధంగా మనం చేస్తున్న ఆలోచన. ఉపాధి అవకాశాల ద్వారా 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వచ్చేటట్టు, ప్రతి కుటుంబంలో కూడా ఒక ఎంటర్ప్రినర్ వచ్చేటట్టు, అందులో ఎవరి స్వార్థం లేకుండా అంతిమంగా మన రాష్ట్రం ముందుకెళ్తున్న ఆలోచనతోటి మనం చేస్తున్న కార్యక్రమాలు మీ అందరూ కూడా చూశారు. కష్టకాలంలో కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో రోడ్లకు మరమ్మతులు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తెనాల్లో గతంలో ఎప్పుడు కనివిని రీతిలో ఒక ప్రణాళికబద్ధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ 8 నెలల్లో దాదాపు 60 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మాటిచ్చాం ఎన్నికలప్పుడు, రాజా గారు నేను కూడా కలిసినప్పుడు ప్రతి సందర్భంలో ఇదే అనుకున్నాం, ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తెనాల్లో చేసి చూపిస్తాం. దానికోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం అవసరం. ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ కూడా ఏమాత్రం ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కలిసిమెలిసి 3 పార్టీల నుంచి కూడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా
చాలామంది బయటికి రాకపోవచ్చు, కానీ బలంగా వాళ్ళు ఎలక్షన్ చేయగలుగుతారు, చాలా పకడ్బందీగా చేయగలుగుతారు. వాసుదేవ్ నాయుడు గారు నేను చూశాను ఏ విధంగా ఆయన పనిచేస్తారో నియోజకవర్గంలో. వాళ్ళ టీం వాళ్ళకు ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం జనసేన పార్టీలో మా నాయకులకు అంత లేదు. మీకున్న స్ట్రక్చర్ మాకు లేదు. స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి కొంచెం సమయం పడుతోంది. మీకున్న క్లస్టర్స్, యూనిట్స్, బూత్ మేనేజ్మెంట్ ఏ విధంగా మీరు చేయగలుగుతారో ఆ జనసేన పార్టీలో లేదు. ఇంకా మేము కేవలం మండల స్థాయి వరకే వచ్చాం. గ్రామ స్థాయికి వెళ్ళాలి, కమిటీలు వేసుకోవాలి, రేపటి రోజున బూత్ కమిటీలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా పార్టీ నిర్మాణంలో భాగంగా వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి కృషి చేసి ముందు తీసుకొస్తానే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, మన బాధ్యత పెరిగింది. ప్రజల్ని చూసుకోవాలి, పరిపాలన చూసుకోవాలి, పార్టీని కూడా మనం బలోపేతం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక చక్కటి వేదికగా ఉపయోగించుకోండి, ఒక చక్కటి అవకాశంగా మనందరం కూడా భావించుకుందాం. వీలైనంత వరకు ఎక్కువ మందిని కలిసి వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 27వ తారీఖున మధ్యాహ్నం లోపే ఓటింగ్ జరిగే విధంగా, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫాలో అవుతున్న సిస్టమ్, ప్రతి 30 మందికి ఒక ఇన్ఛార్జ్ నియమించుకున్నారు. మీరు కూడా వాళ్ళతో సంప్రదించి ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఊర్లో లేకపోవడం, కొంతమంది బెంగళూరులో ఉన్నారనో, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారనో, వాళ్ళకి పర్సనల్గా మనం ఫోన్లు చేసి ఆహ్వానించే విధంగా వాళ్ళని కూడా ఈ ఎన్నికల్లో ఒక బాధ్యతతోటి పాల్గొనే విధంగా చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళని కూడా మనందరం కూడా కలిసి వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. వీటన్నిటిని మీ దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా మనందరం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం, తద్వారా మన కూటమి అభ్యర్థి అద్భుతమైన మెజార్టీతో గెలిచే విధంగా మనస్ఫూర్తిగా అందరం కలిసి పనిచేద్దామని ఈ చక్కటి అవకాశం నాకు కల్పించి ఆహ్వానించినందుకు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 3,50,000 ఓట్లు ఇంతవరకు ఎప్పుడు కూడా పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా ఓటర్లను నమోదు చేయడం అనేది ఇది 2 లక్షల కంటే ఎప్పుడు చేయట్లా. అంటే దాదాపు 45% ఓట్లని చేర్చినటువంటి ఘనత మీకే దక్కిద్దని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ 23,000 ఓట్లను చేర్చడం ఒకటైతే 23,000 ఓట్లను పోల్ చేయించుకోవడం కూడా అది మీ బాధ్యత. నేను మీ బాధ్యతని నేను ఎప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే మా బీటీ నాయుడు గారు వచ్చి మమ్మల్ని రోజు ఏందయ్యా మీరు అని నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అందుకనే మరి ఏమనుకున్నాడు ఏమో, నేనైతే మీటింగ్ పెట్టేవాడిని కాదు. మనోహర్ గారికి మరి ఎందుకు పెట్టాలనిపించిందో నాకు తెలియదు. కానీ మీ అందరినీ చూసే అదృష్టం నాకు కల్పించిన మనోహర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి ఆ రకంగా మనోహర్ గారు మరి ఎందుకు మనసులో ఆయనకి మరి ఇట్లా మీటింగ్ పెట్టాలని అనిపించిందో, కేవలం ఆయన యొక్క ప్రోద్బలంతో ఈ మీటింగ్ జరపాలని చెప్పి అనుకోవటం, మీటింగ్ పెట్టడం. నేనేంటంటే ఇంకా నేను తెనాలి రానని కూడా చెప్పాను. మొన్న మీటింగ్ జరిగిన తర్వాత నేను రాను, మీరు ఎలక్షన్ జాగ్రత్త చేసుకోండి, నేను మిగతా చోట్ల తిరుగుతానని చెప్పి నేను పూర్తిగా మిగతా చోట్ల కేంద్రీకృతం అయ్యి నేను పనిచేసుకుంటా ఉన్నాను. అది కాకుండా మనోహర్ గారు కూడా మళ్ళీ రాజాగారు మధ్యలో ఒక మీటింగ్ పెట్టాలంటే గుంటూరులో మీటింగ్ పెడదామా, ఎక్కడ పెడదామా ఆలోచించి చెప్పండి, మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న జనసేన నాయకులను అందరినీ పిలుస్తానని చెప్పడం జరిగింది. ఆ రకంగా మన గుంటూరులో కాదండి పెడితే, ఎందుకంటే గుంటూరులో ఆల్రెడీ 2 మీటింగ్లు బీజేపీలో మన జయప్రకాష్ ఆధ్వర్యం వీళ్ళ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మరి మన మీటింగు కృష్ణా జిల్లాలో పెడితే బాగుంటుందంటే ఓకే, ఏం ప్రాబ్లం లేదు రాజాగారు పెట్టేద్దామని చెప్పి అక్కడ కూడా బ్రహ్మాండంగా మరి దాదాపు 2-3 వేల మంది జనసేన సైనికులు వచ్చి, మరి వీర మహిళలు వచ్చి ఆ రోజున బ్రహ్మాండంగా మరి దుర్గేష్ గారు ఆ రోజున చాలా బ్రహ్మాండమైన స్పీచ్ మనోహర్ గారు, నేను ఫస్ట్ టైం అంత పర్ఫెక్ట్, అంత క్లారిటీతో ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారంటే చాలా చాలా పద్ధతిగా, చాలా గౌరవమైనటువంటి రాజకీయ స్పీచ్ని ఇచ్చినటువంటి సందర్భం ఆ సందర్భం అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం, చాలా గౌరవం కూడా అనిపించింది. ఆ రోజున ఆయన ఆ విధమైనటువంటి కూటమి నాయకత్వాన్ని సమర్థించుకుంటూ, సంఘీభావం తెలుపుకుంటూ, ఈ నాయకత్వం వల్ల ఏం జరగబోతా ఉంది, ఎట్లా జరగబోతా ఉంది, ఏం చేయాలని అనుకుంటా ఉన్నాం, ఏం సాధించగలుగుతాం అనుకుంటున్నాం, ఏం సాధించబోతున్నాం అని చెప్పే దాంట్లో కృతకృత్యుడయ్యాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఆ రోజున. ఆ రకంగా ఎక్కడికక్కడ ఇది మన కాంబినేషన్లో నాకు మద్దతు పలుకుతూ అనేక సభలు మరి ఆయన స్వయంగా రావటం,
ఆయన స్వయంగా మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి బ్రహ్మాండంగా మరి సందేశాన్ని ఇవ్వటం కూడా జరిగింది. ఒక ఊపు ఒక 5-6 రోజుల నుంచి ఎక్కడ చూసినా రోడ్ల మీదే ఉంటున్నారు. శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరూ కూడా నాకు ఎంత ఆనందంగా ఉందంటే ప్రభుత్వం యొక్క ఈరోజు నా గెలుపు ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రగతికి నిదర్శనం, ప్రభుత్వం యొక్క అభివృద్ధికి నిదర్శనం. కానీ మనసులో ఏమనిపించిందంటే ఆహా నా కోసం వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు అనే సంతోషం, ఆనందం, మరి ఆనందంతో కూడినటువంటి ఒక రకమైనటువంటి అనుభూతి, అది భాషలోనో భావంతో కూడా చెప్పలేనటువంటి అనుభూతి చెందుతా ఉన్నాను. మరి భగవంతుడు నాకు ఈ సక్సెస్ అనేది మరింత బాధ్యతతో కూడినటువంటి ఈ రోజున రాజకీయ వ్యవహారాలు చూడాలనే భావన, ఈ పార్టీ ఈ కూటమి పలు సంవత్సరాలు ఇదే రకంగా కొనసాగాలని చెప్పి మన యొక్క కూటమి నాయకత్వంలో ఓటు చేయకుండా కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా సమస్యలు ఎన్నొచ్చినా ఈ రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా చూసుకుంటే కేంద్రం పూర్తిగా మనకు సహకరిస్తూ ఉంది. అదే సహకారం మాకు ఈ 5 ఏళ్ళు ఇస్తే గానీ ఊరట తీరదు అని చెప్పి మేము మాకు ఓట బావిలో నుంచి రాట్లా మీరు బయట నుంచి పంపు చేయాల్సిందే, ఆ పంపు చేసే కార్యక్రమం ఆపకుండా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందేలాగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రకంగా పార్టీని ఒక రకంగా వెళ్తా ఉంటుంటే ఏమనిపిస్తా ఉందంటే క్లాసు మాసు కలిసి నడుస్తున్నట్టుగా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల దగ్గరికి వెళ్తా ఉంటుంటే మాస్లోకి వెళ్తా ఉంది. ఇంకో పక్కన వరల్డ్ ఎకనామిక్ ఫామ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటుంటే ఈ రాష్ట్రం యొక్క ఔన్నత్యం గురించి, రాష్ట్రం యొక్క ఏ రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని చెప్పి ఒక రాజనీతిజ్ఞుడిగా ఆయన కనపడతా ఉన్నాడు. కింద స్థాయిలో ఉన్నటువంటి మాస్ని ఆకట్టుకునేలాగా ఈ రోజున ఈ పార్టీకి అజరామంగా కొనసాగేలాగా ఈ కూటమి నాయకత్వం కనపడతా ఉంది. ఈ దృశ్యాన్ని ఇది ఎప్పుడు కూడా ఈ దృశ్యం మనకి పర్మనెంట్ గా కంటిన్యూ అయ్యేలాగా మనం కూడా ఆ రకంగా సహకరించుకుంటూ కింద స్థాయిలో ఒకరికొకరం సహకరించుకుంటూ ఇది మనది అనే భావం మూకుమ్మడిగా ఏ రకమైనటువంటి సంగమానికి గంగా యమున సరస్వతికి ఏ రకమైనటువంటి పవిత్రత చేకూరిద్దో అలాంటి పవిత్రతతో కూడినటువంటి ఈ యొక్క సంగమాన్ని మనం కొనసాగించాలని చెప్పి ఆ సంగమంలో మనందరం భాగస్వాములైనందుకు గర్వపడాలి. ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఎప్పుడు గర్వపడతాను. ఎందుకంటే తలెత్తుకొని మాట్లాడే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ అన్న నందమూరి నాయకత్వం కానీ అదే రకంగా ఈ రోజున కూటమి నాయకత్వం కూడా మనం ఎవరికి తలదించుకోవాల్సిన మాట్లాడాల్సిన అవసరం లేదు. తలెత్తే ఈ కూటమిని కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఆ సాగే దాంట్లో ఈ ఎన్నిక మీ ముందర ఉంది. దీన్ని గురించి నాకేమీ ఇది లేదు కానీ మన ప్రతిష్ట గౌరవానికి భంగం లేకుండా ఈ ఎన్నికని జరిపించగలిగిన శక్తి సమర్థత మీకే ఉంది. దాన్ని మరొకసారి నిరూపించమని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను చాలా చాలా ఎమోషనల్గా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మరి అది ఎప్పుడు కూడా నాకు చెదరని స్వప్నం, అది నా హృదయానికే తెలుసు ఆ యొక్క విలువ. మీ అందరి వల్ల మీ అందరి ఎంతమంది నాకు కార్యకర్తలు ఉన్నారు మీ అందరి వల్ల నేను ఇంతవాడిని అయ్యానని చెప్పి అనుకుంటాను కానీ నా వల్ల నేను ఎప్పుడు అయ్యానని ఎప్పుడు అనుకోను. అందుకే మీలోనే ఉంటా, మీతోనే ఉంటా నా జీవితం అని చెప్పి సెలవించుకుంటే సెలవు. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.